నెమలి. నెమలి అనేది చాలా అందమైన పక్షి. దీని తోక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, పొడుగ్గా కూడా ఉంటుంది. హీబ్రూ బైబిల్లోకి వెళ్ళి 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 22వ వచనం మనం చదివితే నెమలి అని ఏదైతే ఉందో అక్కడ వే తూకియిం అని హీబ్రూలో రాసి ఉంటుంది. తూకియిం అనే పదము హీబ్రూ పదం కాదది. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి, హీబ్రూ తుక్ అపరెంట్లీ బారోడ్ ఫ్రమ్ తమిళ్ తోక్కై. ఆదిమ తమిళ భాష అయిన ఆ ఆదిమ భాష ఏదైతే ఉందో తోకై అంటే తోక పిట్ట అని దాని అర్థం అట. ఇది ఏంటి అని అనేటప్పుడు నెమలిని చూపించి తోకై అని చెప్పుంటారు. అదే పదం బైబిల్లో తూకియిం అని పడిపోయింది. ఇది 1వ రాజుల గ్రంథంలో దినవృత్తాంతంలో 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇట్ వాస్ బ్రాట్ టు సోలమన్ బై హిస్ షిప్స్ ఫ్రమ్ తార్షిష్. ఇలా ఏనుగు దంతాలు, ఈ ఏనుగు దంతాల తర్వాత మళ్ళీ చందనపు మ్రానుల గురించి కూడా మనం చూస్తే హీబ్రూ బైబిల్లో అల్ ముగ్ అని రాసి ఉంటుంది. అల్ ముగ్ అంటే ఏంటి అని అంటే ఎర్ర చందనము, రెడ్ శాండల్వుడ్ ఫ్రమ్ ఇండియా. సో ఈ చందనము వగైరా ఇవన్నీ కూడా ఇలా యెహోవా దేవుని మందిరానికి స్టేర్ కేసెస్ వగైరా ఇవన్నీ కట్టించాడు సొలొమన్ మహారాజు. ఆ తర్వాత సితారాలు, స్వరమండలాలు అంటే ఆ కాలంలో ఇలా ఉండేవి. ఇప్పుడు కూర్చొని సరస్వతీదేవి వాయించే సితారా అది కాదు, అది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది 17వ శతాబ్దంలో. అవన్నీ కూడా చూద్దాం మళ్ళీ తర్వాత మనం. పరమగీతములు 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే జటామాసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అని మనకు అక్కడ రిఫరెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తే జటామాసియు ఇది ఇండియాదే, కుంకుమ ఇది ఇండియాదే, నిమ్మగడ్డియు ఇది ఇండియాదే. సండే చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళటం, మంచిగా మటన్ చికెన్ వండుకోవాలంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఆ కాలంలోనే భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అయ్యాయి. భారతదేశం నుండి ఇక్కడి నుండి మసాలాలు, ఏనుగు దంతాలు, చందనపు మ్రానులు, నెమళ్ళే అక్కడికి వెళ్ళలేదు. అక్కడ నుండి ఒక లిపి వచ్చింది. ఈ ఓఫీరు అనే ప్రదేశము అంటే ఏంటి అంటే ఈ నాలా సోపారా, ముంబై దగ్గర ఏదైతే సోపారా అని ఉందో దాన్నే ఈ సోపారానే ఓఫీర్ అని అంటారు. ఇది ఓఫీర్ ప్రాంతము. సో సొలొమన్ చక్రవర్తికి ఈ లిపి అక్కడి నుంచి వచ్చింది. ఏం చెప్పాను నేను మీకు? ఇక్కడ నుంచి వస్తువులు వెళ్ళాయి, అక్కడ నుండి అక్షరమాల వచ్చింది. ఈ అక్షరమాలని మన పూర్వీకులు సౌత్ ఇండియన్స్, ద్రావిడియన్స్ దాన్ని తీసుకొని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి వీళ్ళు కుండల మీద రాసుకుంటున్న ఆ లిపి అశోక చక్రవర్తికి దొరికితే అది దమ్మలిపి అయింది. ఆ దమ్మలిపి బ్రాహ్మి అయింది, తర్వాత నగరి అయింది. నగరి దేవనగరి క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తర్వాత అయింది. లేటెస్ట్ గా 1000 సంవత్సరాల క్రితం. అంతకన్నా ముందు దేవనగరి లేదు. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ హెబ్రియులకి లేదా సొలొమన్ చక్రవర్తికి ఈ లిపి ఎక్కడి నుంచి దొరికిందో చూద్దాం. మనం చూద్దామా? నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదవండి సిస్టర్. స్క్రీన్ మీద ఉంది, చదవండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. అయితే ఇక్కడ దేవుని వేలు అంటే ఏంటో చూద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయము 19వ వచనం మీరు బైబిల్ చదువుతూ ఉంటే ఈ 19వ వచనము శకునగాండ్రు, ఇది దైవ శక్తి అని అంటారు. ఇక్కడ 2 అని ఉంటది, మీ బైబిల్లో చూసుకోండి. 2 అని ఉన్నప్పుడు కింద చూస్తే మూల భాషలో దేవుని వ్రేలు. దేవుడు నిరాకారుడా సకారుడా అని అడిగితే దేవుడు నిరాకారుడే. ఆయన శక్తి అలా వచ్చి 2 పలకల మీద 10 ఆజ్ఞలు దేవుని వేలు రాసి ఇచ్చింది. అది ఏం లిపి? చిత్రలిపి. ఇల్ ఉన్న ఒక అక్షరమాల. అది చూస్తే దీన్ని సినాయిటిక్ స్క్రిప్ట్ అంటారు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి మొట్టమొదటిసారి 2 పలకల మీద 10 ఆజ్ఞలు ఏదైతే తన శక్తితో అంటే తన వేలుతో రాసిచ్చాడో అదే ప్రపంచ మానవాళికి మొట్టమొదటి అక్షరం. అలా గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు ఈరోజు చదువుకోవాలంటే బైబిల్లో నుండే నీకు సత్యాలు తెలియాలి. నువ్వు ఈరోజు రేపటి రోజున పోరాటం చేయాలంటే ఆ సత్యాలన్నీ నీకు బైబిలే చెప్పాలి. ప్రపంచ మానవాళికి మొట్టమొదటి అక్షరం. అలా అంతకుముందు బొమ్మలేసుకుంటున్నారు ఇల్లు. అరే బొమ్మలేసుకుంటారంటారా పిచ్చి మొహాలారా? మీరు విగ్రహారాధన చేయొద్దు, వద్దు. thou should not have graven images. వద్దు, బొమ్మలు వేయబాకండి. ఆ బొమ్మల తర్వాత రోజుల్లో దేవతలు అవుతారు అని చెప్పి ప్రపంచానికి మొట్టమొదటిసారి దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి ఏదైతే లిపిని రాసిచ్చాడో దానికి ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సినాయిటిక్ స్క్రిప్ట్. ఏం స్క్రిప్ట్ తెలుసా మీకు ఇప్పుడు దాకా ఈ సంగతి? ఈ సినాయిటిక్ స్క్రిప్ట్ గురించి కూడా ముందు చూద్దాం. సీనాయి పర్వతం ఎక్కడుంది చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడుందో సీనాయి పర్వతం?
బైబిల్లోనే ఉంది, ఇంకేడ ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. సింపుల్. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ఎక్కడుందంట? అరేబియాలో ఉందంట. సో అరేబియాలో ఉన్న ఆ సీనాయి పర్వతాన్ని జబల్ అల్ లాజ్ అని అంటారు నేడు, లేదా జబల్ అల్ మూసా. అంటే మోషే గారి పేరు హీబ్రూ పేరా? మీరేమనుకుంటున్నారు? హీబ్రూ పేరా? ఏ పేరు? ఏ భాష? ఈజిప్షియన్. మోషే గారి పేరు హీబ్రూ భాష నుంచి వచ్చిన పేరు కాదు, అతని పేరు మోసే. మోసే అంతే. అది ఈజిప్షియన్ భాషలో మోసే. మోసే అనే అంటే పుట్టెను లేదా జన్మించెను అని ఈజిప్షియన్ భాషలో దాని అర్థం. ఇప్పుడు టట్మోసే అని రాజు ఉండేవాడు. రామోసే, రామసేస్ అంటాం. సెస్ అనేది గ్రీకులు పెట్టారు, వాళ్ళన్నిటికీ అస్ 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 అని పెడతారు. జూలియస్, అగస్టస్, క్లావియస్, ఫ్లేవియస్, జీసస్, అస్ 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 అని పెడతారు. యాక్చువల్ గా అతని పేరు రామోసే. మోసే, టట్మోసే, రా మోసే అంటే సూర్యుడు పుట్టెను అలా. సో మోసే అనేది ఇట్ ఈస్ ద ఈజిప్షియన్ వర్డ్. వీళ్ళు ఈజిప్ట్ నుండి గల్ఫ్ ఆఫ్ అకాబా దగ్గర, నువేబా బీచ్ దగ్గర, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, మారా దగ్గరికి వెళ్ళిన తర్వాత, రెఫిదిం కూడా దాటిన తర్వాత, రెఫిదిం దగ్గర సీనాయి పర్వతం ఉంది. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు తన వేలితో ఏదైతే అక్షరమాలను రాసి మొట్టమొదటిసారి పలకల మీద ఇచ్చాడో అది మిగతా వాళ్ళు కూడా చదవాలి, అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియాలి అంటే వాళ్ళకి కూడా చదవటం రావాలిగా. మనకంటే ఈరోజు పలకలు ఉన్నాయి, బలపాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ల్యాప్టాప్లు వచ్చేసినాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, ఊరికి ఇలా టైప్ చేస్తే వచ్చేస్తున్నాయి. ఆ కాలంలో ఇలా కొండల మీద ఒక చిన్న రాయి తీసుకొని ఇలా 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 కొట్టి, ఇది షీన్ అంటారు, ఇది షీన్, తర్వాత ఇది టెత్ అంటారు. ఇలా అక్షరమాలని ఆ కొండ మీద, సీనాయి కొండ కింద ఉన్న ప్రాంతంలో ఇలా వాళ్ళు చెక్కుకొని ప్రాక్టీస్ చేసుకున్నారు చదువుకోవడానికి. ఇది క, ఇందాక మీరు బ్రాహ్మీ లిపిలో క చూశారు కదా, మరి ఇదిగోండి క, కాఫ్, హాఫ్, క. ఇలా ఇది దీపపు స్తంభం. ఇవన్నీ కూడా సీనాయి కొండ మీద వాళ్ళు ఈ స్క్రిప్ట్ ని ప్రాక్టీస్ చేసుకోవడానికి చేసుకున్నవి. ఈ ప్రపంచ మానవాళికి ఈ అక్షరమాల సీనాయి పర్వతం నుంచే వచ్చింది, దేవుడి వేలు నుంచే వచ్చిందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రోటో సీనాయిటిక్ స్క్రిప్ట్ ఏదైతే సీనాయి పర్వతం మీద ఉందో, ఈ తర్వాత సిరియా వాళ్ళు అరమైక్ అయ్యింది ఇది, ఆ తర్వాత ఇదే గ్రీకు భాష అయ్యింది. దీంట్లో చేంజెస్ అయ్యాయి, చిన్న చిన్న చేంజెస్. గ్రీకు భాష ఇదే అయింది, తర్వాత లాటిన్ అయ్యింది, తర్వాత నేడు మనం ఇంగ్లీష్ రాస్తున్నాం కదా, అది రోమన్ స్క్రిప్ట్. ఇంగ్లీష్ కి అక్షరమాల లేదు, ఇంగ్లీష్ భాషకి అక్షరమాల లేదు, అది లంబాడి భాష లాంటిదే, దానికి కూడా స్క్రిప్ట్ లేదు. లంబాడి భాషకి స్క్రిప్ట్ లేదండి. సంస్కృతానికి స్క్రిప్ట్ ఉందా? లేదు. మీరు ఇంటర్ చదివేటప్పుడు వచ్చిందా సాంస్క్రిట్? ఎందులో రాశారు? ఇంగ్లీష్ లో రాశారు లేదా తెలుగులో రాశారు. సంస్కృతానికి మూల లిపి లేదు. ఏ లిపి అయినా సీనాయి పర్వతం నుంచి రావాల్సిందే. ఇక్కడ నుంచి ఫినీషియన్, గ్రీక్, లాటిన్, రోమన్, ఇప్పుడు మోడర్న్ గా మనం దీన్ని ఇంగ్లీష్ అంటున్నాం. అంతకుముందు UVW లేవు, తర్వాత రకరకాల వౌ, వే ఇట్లాంటివి పలకాల్సి వచ్చింది కాబట్టి UVW అనే అక్షరాలని తర్వాత యాడ్ చేయాల్సి వచ్చింది. ఆఖరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలా ఏదైతే అక్షరమాల మనకి వచ్చిందో ఈ అక్షరమాల నుంచే ఇలా సెమిటిక్ అయ్యింది. కానాను వాళ్ళు, ఫినిషియన్ కానీ, హీబ్రూ కానీ, ఆ తర్వాత అరమాయిక్ లిపి కానీ. ఈ అరమాయిక్ లిపి ఈ కాలంలో, సొలొమోన్ మహారాజు కాలంలో మన భారతదేశానికి వచ్చి దమ్మ లిపి అయ్యింది, అది కాస్త బ్రాహ్మీ లిపి అయ్యింది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అక్షరమాల నుంచి, భాషల నుండి, ఎవ్రీథింగ్ ఏదైనా బైబిల్ నుంచి రావాల్సిందే. ఇది బ్రాహ్మీ లిపి అంటే దమ్మ. ఈ దమ్మ లిపికి అరమైక్ లిపికి చేంజెస్ చూడండి, పెద్దగా చేంజెస్ ఏం కనపడవు మీకు. వాటిని తిరగదిప్పుతారు, పైది కిందకి, కింద పైకి, లేదా ఇలా ఉన్నది ఇలా, లేకపోతే ఇలా ఉన్నది ఇలా, అలా ఇట్లా 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 చేసి అటు ఇటు చేసి కొంచెం కొంచెంగా చేంజెస్ వచ్చినాయి అంతే, పైకి కిందకి చేసి. ఎందుకంటే అశోక చక్రవర్తి కాలానికన్నా ముందు కాలం ఏదైతే ఉందో దానికి సొలొమోన్ మహారాజుకి మధ్యలో దాదాపుగా 600 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి అందులో చిన్న చిన్న మార్పులు చేర్పులు అయ్యాయి. కానీ ఈ బ్రాహ్మీ లిపి అనేది ఈ అరమైక్ నుంచే వచ్చింది. అర్థమవుతుందండి? కనపడుతుందా? ఇది అరమైక్ లో గా. మరి తెలుగులో గా కూడా మనం అట్నే రాస్తున్నాంగా.
కాకపోతే తల కట్టు పెడతాం స్టైల్గా. నైకీ కదా, నైకీ. నైకీ తెలుసా? నైకీ గుర్తుంచుకోండి. ఫటాఫట్ ముందుకు వెళ్ళిపోదాం. ఇలా రకరకాల భాషలు అన్ని కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. ఇప్పుడు అశోక చక్రవర్తి రాయించిన శిలాశాసనాల నుంచి చూస్తూ 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 వస్తే మెల్లిమెల్లిగా ఈ నాగరి లిపి కాస్త దేవనాగరిగా మారింది. ఇక్కడ మీకు కనపడుతుంది దేవనాగరిగా. నేడు హిందీ ఏదైతే రాస్తున్నామో అది ఇలా రూపాంతరం అవుతూ వచ్చింది. అంతేగాని ఇంతకు ముందు అక్షరమాలలు ఇంతకు ముందు లేవు. తట్టడడ్డన తత్తదన ఇవంతా. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైందిగా? ఓకే, డన్. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇది ఇందాక మీరు ఏం చదివిపించాను? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో శాతవాహనుల కాలం నాటి ఇలు చూయించానా, చూయించలేదా? ఇదిగోండి శాతవాహనుల కాలంలోని ఇలు చూద్దామా? శాతవాహనుల కాలంలోని శాసనాలు ఇదిగోండి. చదవగలరా? ఇది తెలుగు. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఈ తెలుగు ఇలా ఉండేది. తరువాత ఇది ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తు శకం 3వ శతాబ్దంలోని తెలుగు. తోకలు చూసారా ఎట్లా వచ్చినాయో? కోతి తోక లేపుతుంది కదా, అట్లా లేపినాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇది సాలంకాయనుల కాలంలో 4వ శతాబ్దంలోది. మెల్లిమెల్లిగా జిలేబీలు ఫామ్ అవుతున్నాయి ఇక్కడి నుంచి. తరువాత కదంబ. ఇది కదంబ అంటే ఇది మనకి, ఇది కూడా తమిళ్. ఇది తెలుగు మరియు కన్నడ కలిపి ఉన్నది. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో, అంటే నేటికి జస్ట్ 1000 సంవత్సరాల ముందు. అర్థమవుతుందమ్మా? సో ఇది నన్నయ్య కాలం. నన్నయ్య తలకట్లు పెట్టాడని చెప్పాడు. చూడు, ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడు తలకట్లు. ఎంత కన్నడాన్ని వేరు చేయాలని చెప్తే మరి ఇంతగా తలకట్లు పెట్టాలా? తలకట్లు పెట్టాడు. తర్వాత ఇది తిక్కన కాలంలోని తెలుగు. ఇది ఎర్రప్రగడ కాలం నాటి తెలుగు. తర్వాత ఇది ఎలా వచ్చింది? తెలుగు కదంబ, బట్టిప్రోలు, బ్రాహ్మి, అరమైక్, ఫినిషియన్, సినైటిక్. ఎక్కడైనా సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ క్రీస్తు శకం 14వ శతాబ్దం లాంటి తెలుగు ఇలా ఉండేది ఈ తెలుగు. తర్వాత ఇక్కడ కొంచెం అర్థమవుతుంది కదా. 15వ శతాబ్దం. ఇక్కడ చూడండి, శుభమస్తు, శ్రీమన్ మహా రాజాది రాజా రాజపారమ కదా. ఇప్పుడు మెల్లిగా లైన్లోకి వచ్చింది. అంటే నేటికి 500 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు చదవటం చాలా కష్టం. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, ఈ లిపులన్నీ కూడా, భారతదేశంలో ఉన్న లిపులన్నీ కూడా అశోక చక్రవర్తి కాలం నుండే వచ్చాయి కదా. ఒరే అబ్బాయిలు, మీరు మీ రామాయణం, మహాభారతం, వేదాలు, పురాణాలు, మనుస్మృతి, పరాశర స్మృతి, ధర్మసూత్రాలు ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం, ఇన్ని వేల సంవత్సరం ఏ లిపితో రాశారు? దమ్మలిపితో సంస్కృతం రాయలేంగా. దమ్మలిపికి ఒత్తులు లేవు. వాళ్ళు ధర్మ అని రాయలేక కదా దమ్మ అని రాసుకుంది. దమ్ అని మా అని రాసుకున్నారు, రైట్? ఇప్పుడు క్షమ అని రాయాలి. క్ష అనే పదం ఇప్పుడు అక్షరం లేదు కదండి. ఇప్పుడు అద్భుత అని రాయాలి. అహా అనే అక్షరమే లేదు కదండి అశోక చక్రవర్తి కాలంలో. దమ్మలిపిలో మీరు అద్భుత అని ఎలా రాశారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి, యదా యదా రాస్తారు. ధర్మ ఎట్ట రాస్తారు? ఇవన్నీ కూడా క్రీస్తు శకంలో నగరి లిపిలో లేదా దేవనాగరిలో క్రీస్తు శకం 10వ శతాబ్దం తర్వాత రాసుకొని లక్షల సంవత్సరాల క్రితందని అబద్ధం చెప్తారా? దొరికిపోయాడా దొంగ? దొరికాడా? అక్షరమాల అనేది సీనాయి పర్వతం దగ్గర ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో ఇచ్చాడు దేవుడు. 1446 BC. అంతకన్నా ముందు ప్రపంచంలో ఎవరి దగ్గర అక్షరమాలే లేదు. అశోక చక్రవర్తి దాన్ని ఫేమస్ చేసింది క్రీస్తు పూర్వం 250. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దానికి కొత్త అక్షరాల్ని తెచ్చారు. ఎందుకు? సంస్కృతం రాయడానికి కదా. ఇప్పుడే చూసాంగా, సంస్కృతం రాయడానికి. మరి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మీరు రాముడు ఎట్లా పరిపాలించాడు అని అడిగాను నేను. వాల్మీకి ఏ లిపితో రాశాడు అంటే ఏదో ఉండేదట. అదే ఎక్కడుంది? ఇప్పుడు ఇన్ని బండరాళ్ల మీద చూసాం, శాసనాల మీద చూసాం. అట్లా ఒక్క బండరాయి మీద అయినా అదేదో లిపి రాసి ఉండాలి కదా. ఒక్క బండరాయి మీద కూడా లేదు. సరే, నేటికి సంస్కృత లిపి ఉందా అంటే దేవనాగరి అని అంటారు. అది మొన్నగా వచ్చింది దేవనాగరి. ఇది భ్రమ. ఇదంతా ఒక బూడు పుటాని, ఇదంతా ఒక అబద్ధం. ఒక విషయం చెప్తాను. మా హిందూ ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందండి. మీ దేవుడు ఎక్కడ సార్? జస్ట్ 2000 సంవత్సరాల క్రితమేగా అని అంటారు. ఓహో, ఇజ్ ఇట్ సో? సరే, మా దేవుడి గురించి పక్కన పెట్టండి. అశోక చక్రవర్తి తెచ్చిన లిపితో మనం సంస్కృతంలోని
ఆ సంస్కృతం అనే పదమే రాయలేం. రాస్తారు. సాకి కావత్తు ఇవ్వాలి కదా, ఇవ్వలేరు కదా. సంస్కృతం అనే రాయలేరు. మీ సంస్కృతానికి ఒక మూల లిపే లేదు. మీరు బండెడు పుస్తకాలు ఎట్లా రాసుకున్నారు? దేవనాగరి ఉందండి. ఓహో, అబద్ధం అది. దేవనాగరి 10వ శతాబ్దంలో వచ్చింది. అంతకన్నా ముందు దేవనాగరి కాదు, నగరి లిపి ఉంది. అది నగరి కన్నా ముందు బ్రాహ్మీ లిపి ఉంది. బ్రాహ్మీ కన్నా ముందు దమ్మ. అంతకన్నా ముందు ఏమీ లేదు. ఏదన్నా రావాలంటే ఇందులో నుంచే రావాలి, ఇక్కడ నుంచే రావాలి, సీనాయి పర్వతం నుంచే రావాలి. మీకు ఏం లిపి ఉందంటే ఏమీ లేదు. అర్థమవుతుందా? యు నీడ్ టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కేస్. యు నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టారిసిటీ. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ అన్ని మాయ అంటారు. సింధు నది నాగరికత మన పూర్వీకులదైతే లేదండి, అది ఆర్యులదంట. ఇట్లా ఉంటాయి వాళ్ళవి. సో భ్రమ పార్ట్ 1 మీరు ఇప్పుడు దాకా చూసారు, అర్థమైందా? భ్రమ పార్ట్ 2 చూస్తారా? ఈ భ్రమ పార్ట్ 2 మాత్రం చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. యూ విల్ రియలీ లైక్ ఇట్, ఐ ప్రామిస్.